This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది కపుల్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయండి బై ద వే. సో అదేంటంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ రూటింగ్ రూట్స్ ఇన్ రూటింగ్ అందామండి. రూటింగ్ ఇన్ గూగుల్ విపిసి ఆర్ సింపుల్గా గూగుల్ విపిసి వెన్ కంపేర్డ్ విత్ AWS. రెండోది వచ్చి క్రియేటింగ్ ఏ క్లౌడ్ రూటర్. సో మూడు వచ్చేసరికి ఓకే అండర్స్టాండింగ్ నాట్ గూగుల్ క్లౌడ్. ఓకే, సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి యాక్చువల్గా. ఎందుకంటే మీరు అందరికీ కూడా AWS గురించి తెలిసింది, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. సో దాంతో కంపేర్ చేసినప్పుడు రూటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది. నా ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి నేను అన్ని కూడా క్లీనప్ చేశాను. ఎటువంటి VPCలు సబ్నెట్లు అలాంటివి కూడా ఏం లేవు మీకు ఇక్కడ మీకు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు సో ఒక క్లౌడ్ షెల్ చేసి నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఒక VPC క్రియేట్ చేద్దాం. VPC మనం క్రియేట్ చేసినప్పుడు ఎలాగా రూటింగ్ అనేది బిహేవ్ చేస్తుంది ఇక్కడ మనకి, అలాగే అదే అట్ ద సేమ్ టైం నేను దాన్ని AWS తో కంపేర్ చేసినప్పుడు అక్కడ డిఫరెన్సెస్ ఏంటి అని చూద్దాం మీకు. సో పైకి వెళ్ళి నేను ఏం చేస్తాను మీకు gcloud లిస్ట్ అండ్ ఆథరైజ్ చేయండి. కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు కాంటెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ 1కి చేంజ్ చేస్తాను మీకు. ఓకే గుడ్. సో ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనం అంటే యాజ్ ఆఫ్ నో మీరు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఎంటీ ఉందండి. సో నేను డెమో ప్రాజెక్ట్ 1లో ఉన్నాము. డెమో ప్రాజెక్ట్ 1లో మీరు చూసినప్పుడు ఎటువంటి VPC లేదు. సో ఆబ్వియస్గా ఫైర్ వాల్ రూల్స్కి వెళ్ళాను అనుకోండి, మనకి ఎటువంటి ఫైర్ వాల్ రూల్స్ కూడా బేసిక్గా ఇక్కడ ఐ థింక్ అన్ని డిలీట్ చేశాను యాక్చువల్గా మీకు. సో దాంతో పాటు మీరు చూస్తే దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే VPC నెట్వర్క్స్కి వస్తే ఇక్కడ కూడా ఏం లేదు. సో కాబట్టి ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఒక సింపుల్ VPC నెట్వర్క్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం మీకు. సో దానికోసం ఏం చేస్తానంటే లెట్స్ కమ్ టు లెట్స్ ఓపెన్ దిస్. సరే, ఐ థింక్ మనం ఏం చేసాం ఇక్కడ క్రియేట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి కాబట్టి VPC క్రియేషన్ మల్టీ VPC. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఆబ్వియస్ గా ఫస్ట్ నాకు ఏం కావాలి ఇక్కడ మీకు. సో జీక్లో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి మనకి. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇది తీసుకుందాం. gcloud ప్రాజెక్ట్ నెట్వర్క్స్ క్రియేట్. నేనేం సబ్నెట్స్ ఏం క్రియేట్ చేయనండి. వాట్ ఐ వాంట్ డూ ఈస్ ఓన్లీ ఇది మాత్రమే క్రియేట్ చేయాలా. సో కాబట్టి వెనక్కి వచ్చి ఏం చేద్దాం ఇక్కడ మీకు ఓకే లెట్స్ క్రియేట్ ఏ VPC. నాకేం కావాలంటే ఇప్పుడు AWS తో మీరు కంపేర్ చేశారు అనుకోండి. AWS తో కంపేర్ చేసినప్పుడు మీరు VPC క్రియేట్ చేసినప్పుడు ఏమేం క్రియేట్ అవుతాయి మీకు. రూటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది మీకు. రూటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ అయ్యి అంటే AWS తో కంపేర్ చేసినప్పుడు అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి AWS VPC తో ఆబ్వియస్ గా ఏం క్రియేట్ అవుద్ది మీకు డిఫాల్ట్ రూటింగ్ టేబుల్ విత్ లోకల్ రూట్ బేసిక్ గా ఉంటుంది. దాంతో పాటు NACL క్రియేట్ అవుతుంది. ఇక్కడ NACL కాన్సెప్ట్ లేదు కాబట్టి దాంతో కాబట్టి డిఫాల్ట్ సెక్యూరిటీ విచ్ ఇస్ ఫైర్ వాల్ మీకు క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం ఒక VPC క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు VPC క్రియేట్ అయింది కదా. దాంతో పాటు ఏం క్రియేట్ అయింది అని చెప్పి ఫస్ట్ రూట్స్కి వెళ్దామండి మీకు. ఫస్ట్ రూట్స్కి వెళ్ళి
ఇక్కడ రూట్ మేనేజ్మెంట్కి వచ్చాం అనుకోండి, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను మీకు ఏమవుద్దో చూద్దాం. సో మీరు చూసినట్లయితే డిఫాల్ట్ రూట్ అని చెప్పి మీకు క్రియేట్ అయిపోయింది మన డెమో విపిసికి, చూసారు కదా 1000 అని చెప్పి. నా వెన్ కంపేర్ టు ఏడబ్ల్యూఎస్ తో కంపేర్ చేసినప్పుడు మీరు బాగా చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ లో మీకు విపిసితో పాటు క్రియేట్ అవుతుంది, డిఫాల్ట్ రూటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది, కానీ మీకు ఇంటర్నెట్ గేట్వే సపరేట్ గా మీరు యాడ్ చేయాలి. ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి ఆ విపిసికి అటాచ్ చేయాలి. అదే కాకుండా మీరు రూట్ కూడా యాడ్ చేయాలి. అవునా, ఇక్కడికి వచ్చి మీకు సో ఏం జరగాల, అటాచ్ ఆర్ ఇంకా చెప్పాలంటే క్రియేట్ అండ్ అటాచ్ w2 vpc అండ్ యాడ్ 0.0.0 రూట్ అనేది మీరు యాడ్ చేయాలి. నా ఈ ఎక్స్ట్రా స్టెప్ అనేది ఇక్కడ అజూర్ లో అవసరం లే. నిజం చెప్పాలంటే అజూర్ లో కూడా మీకు ఇంటర్నెట్ గేట్వే అసైన్ చేయము, అలాగే గూగుల్ క్లౌడ్ లో కూడా మనం అసైన్ చేయము. ఇన్ఫాక్ట్ మీకు ఏమైపోద్దంటే ఈ డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వే విపిసి తో పాటు మీకు నెక్స్ట్ హాప్ వచ్చేస్తుంది డిఫాల్ట్ గా, అండ్ రూట్ అనేది యాడ్ అయిపోతుంది మీకు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలా మీకు. నా నెక్స్ట్ ఫైర్ వాల్కి వచ్చాం అనుకోండి, మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఫైర్ వాల్ ఇంకా మనం ఏమి ఎందుకంటే ఇంకా సబ్నెట్స్ కూడా ఏం క్రియేట్ చేయలేదు కదా, సో కాబట్టి ఇట్స్ ఫైన్. మీకు ఫైర్ వాల్ ఎటువంటిది క్రియేట్ అవ్వలేదు అనమాట. ఓకే, నా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, బట్ ఇప్పుడు రైట్ నౌ ఏడబ్ల్యూఎస్ లో సింపుల్ గా లాగే ఇప్పుడు కూడా విపిసి కూడా వేస్ట్ ఇది యాక్చువల్గా, ఎందుకంటే సబ్నెట్ లేకుండా విపిసిని మనం వాడుకోలేం కదా, మీకు అవకాశం లేదు యాక్చువల్గా. సో కాబట్టి మనకి ఏం కావాలా, మనకి ఆబ్వియస్ గా సబ్నెట్స్ అనేది కంపల్సరీ కావాలా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, ఇమాజిన్ మనం లెట్స్ క్రియేట్ రెండు సబ్నెట్లు క్రియేట్ చేద్దాం. ఈ రెండు ఒకే రీజన్ లో ఉన్నాయి, కానీ మూడో సబ్నెట్ లేకపోతే ఓ పని చేద్దాం ఆగండి. నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ సంథింగ్ లైక్ దిస్. మనకి ఓ పని చేద్దాం ఆగండి. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ routing.sh అంటానండి. routing.sh అని చెప్పి ఓ పని చేస్తాను, తీసుకొచ్చి ఇక్కడ ఇద్దాం మనకి. ఓకే, నా విపిసి క్రియేట్ చేసాం, బానే ఉంది. దాని కింద ఇవన్నీ కూడా అవసరం లేదులేండి, హోల్డ్ క్రియేట్ చేసి. సో ప్లాన్ వచ్చి మనం యుఎస్ ఈస్ట్ 1 లో ఒకటి, యుఎస్ ఈస్ట్ 4 లో ఒకటి, అయితే యుఎస్ ఈస్ట్ 1 లోనే రెండు క్రియేట్ చేద్దాం మీకు. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, మూడో సబ్నెట్ వచ్చేసరికి మనకి సబ్నెట్ 3 తీసుకొని యుఎస్ ఈస్ట్ 4 తీసుకొని, సో ఇక్కడికి వచ్చి 3.0, అలాగే సబ్నెట్ 4 అని చెప్పి ఈసారి నేను ఏం చేస్తాను మీకు, సో వెస్ట్ 1 అని చెప్పి 4, అంటే 4 సబ్నెట్లు క్రియేట్ చేస్తున్నాను, అంటే జస్ట్ రూట్స్ అర్థం చేసుకోవడానికండి మనకి ఏ విధంగా వస్తుందని చెప్పి. ఓకే, సో ఈ రెండు రౌట్లు వచ్చి మనకి ఒకే రీజన్ లో క్రియేట్ చేద్దాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ డూ దిస్. సో వన్స్ క్రియేట్ అయిపోయినాక అడిషనల్ గా రూట్స్ అనేది మీకు క్రియేట్ అవ్వాలి మీకు. సో ఓకే గుడ్, ఎక్కడ మనం యుఎస్ ఈస్ట్ 1 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు రూట్స్కి వచ్చి రీఫ్రెష్ చేద్దామండి. మీకు క్రియేట్ అయిపోయినాక సబ్నెట్ క్రియేట్ చేసాం కదా, సో ఇక్కడ రూట్స్ రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ విపిసి నెట్వర్క్ వచ్చి మనకి మీరు చూసినట్లయితే సబ్నెట్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అన్నాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఐ థింక్ నాకేం కావాలంటే ఇక్కడ రూట్స్ కూడా అప్డేట్ కావాలని నా ఉద్దేశం అండి. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇంట్రెస్టింగ్. సరే, లెట్స్ క్రియేట్ వన్ మోర్ రూట్. ఎఫెక్టివ్ రూట్స్ ఏంటి, ఇక్కడికి వచ్చాను అనుకోండి, లెట్స్ డూ వన్ థింగ్. ఐ థింక్ ఇక్కడ డెమో విపిసి అని ఇచ్చి నేనేం చేస్తాను మీకు యుఎస్ ఈస్ట్ 1 అని సెలెక్ట్ చేసి వ్యూ అన్నాం అనుకోండి మీకు. యా చూసారా, ఒకటి చూడండి ఇక్కడ చూస్తే దీని ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చి మీకు ఇంటర్నెట్ గేట్వే, మనం ఏం చేయాల, కానీ డిఫాల్ట్ రౌట్ క్రియేట్ అయిపోయింది డెస్టినేషన్ రేంజ్ కి. దీనికి నెక్స్ట్ టాప్ వచ్చి వర్చువల్ నెట్వర్క్ ఉంది. సో లెట్స్ క్రియేట్ వన్ మోర్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను,
ఓకే, ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం మీకు. ఓకే, డన్. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు ఇక్కడ రీఫ్రెష్ చేయండి. మీకు ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీరు క్రియేట్ చేసే ప్రతి సబ్నెట్ కి కూడా ఒక డిఫాల్ట్ రౌట్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. ఓకే, మీకు డిఫాల్ట్ రౌట్ క్రియేట్ అవుతుంది. నా ఇక్కడికి వచ్చి మనకి దాన్ని ఏమంటారు, మీకు ఈ డిఫాల్ట్ రౌట్స్ అని అక్కడ కూడా కనిపించాలండి. ఎందుకు రాలేదో చూస్తున్నాను యాక్చువల్గా. మీరు చూసినట్లయితే ఇక్కడ రూట్ మేనేజ్మెంట్ ఇక్కడ కూడా రావాలా, సెలెక్ట్ చేసి. కాకపోతే మనం ఏంటంటే ఇలాగ క్రియేట్ అయిన ఈ డిఫాల్ట్ రౌట్స్ ని మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు చూసినట్లయితే డిలీట్ ఆప్షన్ చూడండి ఏముంటుంది, లోకల్ రౌట్స్ కెనాట్ బి డిలీటెడ్. సో ఇది దేంతో సమానం అంటే AWS లో రౌటింగ్ టేబుల్లో మీకు ఉంటుంది చూసారా, లోకల్ రౌట్ ఉంటుంది కదా, దాంతో సమానం అన్నమాట. సో కాబట్టి మీకు VPCs క్రియేట్ చేసినప్పుడు, మీకు VPC లోపల సబ్నెట్లు క్రియేట్ చేసినప్పుడు దానికి సపరేట్ గా మీకు ఒక రూటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. బట్ మీ VPC అంతటికి వచ్చేసరికి మీకు డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వే VPC క్రియేట్ అయినప్పుడే క్రియేట్ అయిపోద్ది. సో కాబట్టి దానికి వెరీ సారీ గైస్, మెషిన్ టక్ అని స్టక్ అయింది. 1 minute. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే కాబట్టి మన ప్లాన్ ఏంటంటే మనకి ఈ వేరే రీజన్ లో కూడా మనం ఏం చేద్దాము, డిప్లాయ్ చేసి చూద్దాం. యాక్చువల్గా డిప్లాయ్ చేసిన ప్రతి సబ్నెట్ కి కూడా ఆటోమేటిక్ గా మీకు ఈ రూట్స్ అనేది మీకు క్రియేట్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే దాంట్లో సర్వర్స్ డిప్లాయ్ చేయాలి మీకు. అయితే దానికి డిప్లాయ్ చేసే ముందు దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ క్లౌడ్ రూటర్ అని ఒకటి ఉందన్నమాట మీకు. లెట్ మీ లాగిన్. Hold on. 2 minutes only, let me log in. Let me join the meeting. Okay, let me join back. ఓకే, సో ఇక్కడ చేంజ్ చేస్తాం. మనకి షెల్ డాట్ కన్సోల్డ్ షెల్ డాట్ సో cloud.google.com అనిద్దాం. సో ఎక్కడ ఉన్నాం మనకి, లెట్స్ కమ్ టు ద VPC. ఓకే, ఇక్కడ ఉన్నాం మనం. సరే, నెక్స్ట్ వచ్చి మన ప్లాన్ ఏంటి, మీరు చూసినట్లయితే ఇంకోటి కూడా డిప్లాయ్ చేద్దామండి. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు GCP B05 ఇక్కడికి వచ్చి ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి మనకి రౌటింగ్ వచ్చి, సో లెట్స్ డిప్లాయ్ ద థర్డ్ సబ్నెట్. ఓకే, సో ఇది తీసుకుంటాను. ఇది తీసుకొని వచ్చి నేను ఏం చేస్తాను, మీకు
ఇలా డిప్లాయ్ చేద్దాం మీకు. సో కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు విపిసి మనం క్రియేట్ చేసినప్పుడు, మీకు విపిసి క్రియేట్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని రూట్స్ క్రియేట్ అయినాయి అని తెలుసు ఇక్కడ మనకి. సో ఓకే, డెమో విపిసి తీసుకుందాం. సో ఆబ్వియస్ గా మీకు రెండుది కూడా ఇవ్వాల్సి వస్తుంది, విచ్ ఈజ్ యుఎస్ ఈస్ట్ 4 అని చెప్పి ఇచ్చాం అనుకోండి, మీకు ఆబ్వియస్ గా క్రియేట్ అవ్వాలి మీకు. సో ఇది చూసారా, ఓవరాల్ గా మీరు చూస్తే అగైన్ ఇక్కడ కూడా కొత్త రూట్ ఒకటి క్రియేట్ అయింది చూడండి మీకు. మీకు కొత్త క్రియేట్ ఫైనల్ గా ఏంటంటే ఇంకో రౌటింగ్ టేబుల్ కూడా క్రియేట్ చేసాం, ఐ మీన్ ఇంకొక సబ్నెట్ కూడా క్రియేట్ చేస్తాను. ఈసారి ఎక్కడది మీకు వెస్ట్ 1 లో ఉంది మీకు. సో కాబట్టి ఒక రకంగా మీరు చూసినట్లయితే ఈ రూటింగ్ పాలసీస్ చూసినట్లయితే ఇక్కడ ఆర్ రూటింగ్ మెథడ్స్ చూసినట్లయితే మీకు ఆర్ సింపుల్ గా చెప్పండి రూట్స్ చూసినట్టు, రూటింగ్ మెథడ్స్ కాదు రూట్స్ చూసినట్లయితే మీకు ఒకటి వచ్చి విపిసి క్రియేట్ చేసినప్పుడు మీకు డిఫాల్ట్ గా ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిపోద్దండి. మీకు మీరు కావాలంటే అది డిలీట్ చేయొచ్చు, యాక్చువల్ గా మీకు లోకల్ రూట్స్ డిలీట్ చేయలేరు, కానీ మీకు మనం ఏం చేయొచ్చు 4 డాట్ కూడా వచ్చింది చూడండి మీకు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే ఇవి కనిపిస్తున్నాయో ఒక్కొక్క సబ్నెట్ కి మీకు ఒక్కొక్క రూటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది ఈ 4 రూట్లు కూడా డిఫాల్ట్ రూట్లు ఇన్సైడ్ యువర్ విపిసి మాత్రమే. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనం 4 సర్వర్లు పెట్టామనుకోండి, ఆబ్వియస్ గా ఈ ఇంటర్నల్ గా రూట్స్ వాడుకొని దానికి కమ్యూనికేట్ అయిపోతాయి. బట్ ఒకవేళ ఇంటర్నెట్ కి వెళ్ళాలంటే మాత్రం మీకు దీని ద్వారా మీరు బయటికి వెళ్ళొచ్చు. ఓకే, సో కాబట్టి ఈ రౌటింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒక సర్వర్ అనేది డిప్లాయ్ చేయాలి యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేస్తాను, ఫైర్ వాల్ రూల్స్ ఏం క్రియేట్ చేయట్లేదండి మీకు. ఫైర్ వాల్స్ రూల్స్ ఏం క్రియేట్ చేయకుండా మనం ఏం చేస్తాము ఐడల్ గా, లేకపోతే ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాము. ఎక్కడ డెమో విపిసి 1 అని చెప్పి మీకు డిప్లాయ్ అవ్వాలా. లెట్స్ క్రియేట్ ఆ సర్వర్. అయితే మనం ఒకటి వచ్చి సబ్నెట్ 1, ఇంకోటి వచ్చి సబ్నెట్ 2 ఉంది కదా. వాట్ ఐ విల్ డూ, మీరు చూస్తే మీకు లెట్స్ ట్రై టు డిప్లాయ్ ఇన్ డిఫరెంట్ రీజన్ అండి మీకు. ఓకే, ఇక్కడ ఉంది కదా డెమో విపిసి 2 ఉంది, యుఎస్ ఈస్ట్ 4 అని ఇచ్చి మీకు ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి. ఇంకోటి ఏముంది మీకు సబ్నెట్ పేరు కూడా మీకు సబ్నెట్ 3 అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో కాబట్టి లెట్స్ ట్రై టు డిప్లాయ్ ద సర్వర్స్ యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం మీకు, ఇలా ఇద్దాం మీకు. నా ఆబ్వియస్ గా మీకు నేను చేసిన ఒక కంట్రోల్ సి ఇస్తానండి. రీజన్ ఏంటంటే మనకి పబ్లిక్ ఐపీ ఇవ్వకుండా మనకు రావాలి యాక్చువల్గా మీకు. ఓకే, పబ్లిక్ ఐపీ రాకుండా. సో కాబట్టి పబ్లిక్ ఐపీ ఇవ్వకుండా ఉండాలి అంటే నేనేం చేస్తాను మీకు, ఓకే ఇక్కడ వచ్చి క్రియేట్ జీ క్లౌడ్ క్రియేట్కి వచ్చి మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్ స్విచ్ ఏందో చూద్దాం మనం. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మీకు మొత్తం స్విచ్చెస్ ఉన్నాయి చూడండి, ఏంటి సంగతి అంతా కూడా. కాకపోతే నేను ఏం చేస్తాను, కంట్రోల్ ఎఫ్, సో లేదా ఐపీ అడ్రస్ అనుకుంటాను. ఓకే, జీ క్లౌడ్ సిఎల్ఐ, జీ క్లౌడ్ సిఎల్ఐ నో పబ్లిక్ యాక్సెస్. ఓకే, స్విచ్ ఏమన్నా ఇద్దాం మీకు. ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ చూసారా, ఫర్ ఐ రియలైజ్ దట్. ఓకే, సో బట్ ఐ థింక్ కొన్నిసార్లు గూగుల్ డాక్యుమెంటేషన్ చిరాకు అనిపిస్తుంది అండి. చూసారా ఎట్లా ఇచ్చాడు చూడండి మీకు. సో ఇక్కడ ఎత్తుక్కోవాలన్నమాట ఏం స్విచ్ మీకు ఎక్కడ ఏముంది అని చెప్పి. మీకు ఎక్స్టర్నల్
ఏబిసి ఎక్స్టర్నల్ IPv4 ఉంది కాబట్టి దానికంటే గూగుల్ చేయడమే ఈజీ అనిపిస్తుంది మనకు అప్పుడప్పుడు. సరే కిందకు వచ్చినప్పుడు G Cloudకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనం లేదంటే ఇలాంటప్పుడే Ctrl+I అని ఇచ్చి క్రియేట్ గూగుల్ క్లౌడ్ VM వితౌట్ పబ్లిక్ IP యూజింగ్ CLI అంటాను మీకు. ఇలాంటప్పుడు ట్రై చేసాం పోయి మన గూగుల్ ఎత్తుకోవడం కంటే కూడా. సో కిందకు వచ్చాను అనుకోండి, ఏమి ఇస్తాడు మీకు, నో అడ్రస్. ఓకే, నాకు అతను చెప్పిందే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రెండిటికి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నో అడ్రస్ అంటే. అయితే నా డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఏమన్నా VM క్రియేట్ అయిందేమో చూద్దాం యాక్చువల్గా, ఎందుకంటే నేను మధ్యలో స్టాప్ చేశాను మీకు. సో మీరు ఒకటి క్రియేట్ అయిపోయిందండి యాక్చువల్గా మీకు. అయితే ఐల్ డూ వన్ థింగ్, ఎడిట్ చేయొచ్చు నా ఉద్దేశం. సో ఐల్ డూ వన్ థింగ్, మీకు నేను వచ్చి లోపలికి వచ్చి మాడిఫై చేయొచ్చు ఇక్కడ, ఎడిట్ అని చెప్పి. సో కిందకు వచ్చి మీరు చూసి నెట్వర్కింగ్ లో నాకు ఎక్స్టర్నల్ IP ఉందనుకోండి, ఎక్స్టర్నల్ IP నెట్వర్క్ ట్యాగ్స్ మీరు చూసినట్లయితే మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కిందకు రండి. ఇంటర్ఫేస్ లో కిందకు వస్తే ఒక దగ్గర చూసారా ఎక్స్టర్నల్ IP ఉంది కదా, నేనేం చేస్తాను, నన్ను అని ఇస్తానండి. నన్ను ఇచ్చి డన్ అని చెప్పి సేవ్ చేద్దాం. అంటే ఒకవేళ పొరపాటున క్రియేట్ అయినా కూడా మీరు తీసేయచ్చు మీకు పబ్లిక్. ఇట్స్ నాట్ పెద్ద విషయం కాదు యాక్చువల్గా. సో ఎనీవే, మీరు ఇది ఐ థింక్ ఇది పాసిబిలిటీ లేదండి AWS లో. అజూర్ లో ఉంది కానీ ఒకవేళ పబ్లిక్ IP అయిపోతే తీసేయాలి అనేది మీకు ఇది ఉంది, కానీ AWS లో అవకాశం లేదు మీకు. ఆటోమేటిక్ గా ఇంకా దాన్ని ఏమంటారు, వర్కౌట్ కాదు, అట్లా ఇవ్వడానికి లేదనమాట మీకు. బట్ ఎనీవే, సరే లెట్స్ కమ్ బ్యాక్. సో కాబట్టి VM ఇన్స్టెన్సెస్కి వద్దాం మీకు. VM ఇన్స్టెన్స్ కోసం మీకు ఎక్స్టర్నల్ IP లేదు. లైక్ వైజ్ నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ క్రియేట్ వన్ మోర్ మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇద్దాం. ఓకే గుడ్. రైట్, సో ఇక్కడికి వచ్చి మనం రీఫ్రెష్ చేద్దాం మీకు. ఓకే గుడ్. సో ఆబ్వియస్ గా వేరే వేరే లొకేషన్ లో ఉంది మీకు, వేరే వేరే లొకేషన్ లో ఉంది కాబట్టి ఓకే. ఒక్క నిమిషం అండి మీకు. రైట్, సరే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది పరిస్థితి. సో ఇప్పుడు వీటిని తీసుకోవాలనుకోండి మీకు ఇది నేను తీసుకోవాలనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈవెన్ దో మనకి పబ్లిక్ IP బై ద వే కనెక్ట్ అవ్వదండి. బై ద వే ఎందుకు కనెక్ట్ కాదు, మనం ఫైర్ వాల్ రూల్స్ ఏం ఓపెన్ చేయాల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఒకవేళ ఫైర్ వాల్ ఇచ్చినా కూడా మనకి బ్యాక్ ఎండ్ లో పబ్లిక్ IP లేకుండా కూడా సర్వర్స్ కి కనెక్ట్ అవుద్ది మీకు. ఓకే, సో ఈ ఫీచర్ మీకు AWS లో కానీ అజూర్ లో వాడాలంటే బ్యాషన్ సర్వర్ ఇట్లా వాడాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ అవేర్ ప్రాక్సీ అంటారు, IAP అంటారు మీకు. కానీ ఇప్పుడైతే కనెక్ట్ కాదు.
నా ఆబ్వియస్ గా మనం ఫైర్ వాల్ అలౌ చేయాలి, మీకు అలౌ చేస్తేనే వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫైర్ వాల్ రూల్స్ అనేది మీకు డిఫరెంట్ లెవెల్స్ లో క్లోజ్ చేస్తాను మీకు. లెట్స్ కమ్ టు ఫైర్ వాల్స్ కొద్దాం. ఫైర్ వాల్ రూల్ కి వచ్చినప్పుడు ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇంగ్రెస్ అలౌ ట్రాఫిక్ అని చెప్పేసి మీకు నా ఏ నెట్వర్క్ కావాలో చూస్ చేసుకోవచ్చు. మీకు చూస్ చేసుకొని ప్రియారిటీ ఇంగ్రెస్ ఈగ్రెస్ ఓకే అలౌవా డినయ్యా బై ద వే మీకు నాకు అలౌ కావాలి కాబట్టి నా టార్గెట్స్ మల్టిపుల్ విధాలుగా చేయొచ్చండి మీకు. సో కాబట్టి ఆల్ ఇన్స్టెన్స్ ఇన్ దిస్ నెట్వర్క్ అంటే మీకు సో ఆబ్వియస్ గా ఆ విపిసి మొత్తానికి సర్వీస్ అకౌంట్, ఇంకా మీకు సర్వీస్ అకౌంట్ మనం చూడలేదు యాక్చువల్ గా. ఏమవుద్దంటే సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి విఎంస్ ఉంటాయి కదా, విఎంస్ కి సర్వీస్ అకౌంట్ అప్లై జస్ట్ లైక్ ఐఏఎం రోల్ అండి. ఏడబ్ల్యూఎస్ లో ఐఏఎం రోల్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మనం ఏం చేయొచ్చు, నెట్వర్క్ ట్యాగ్స్ కూడా వాడచ్చు యాక్చువల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆల్ ఇన్స్టెన్సెస్ అని చెప్పేసి మీకు ఇక్కడికి వచ్చేసి మనకి అలవ్ అని ఇచ్చాను, ఎవరెవరికి ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ఎవరెవరికి అలవ్ చేయాలని చెప్పి అందరికి అప్లై. అట్లా కాకుండా స్పెసిఫిక్ వాటికి టార్గెట్ చేయాలనుకోండి మీకు. సో వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్ ఇక్కడికి వచ్చి మనం ఎడిట్ అన్నాను అనుకోండి మీకు. ఎడిట్ అని చెప్పి మీరు కిందకు వచ్చారు అనుకోండి, మీకు కిందకు వచ్చారు నెట్వర్కింగ్ లో ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి చూసారా, దాని పేరే మీకు ట్యాగ్ యాడ్ అయిపోయింది చూడండి. అదే డెమో విపిసి విఎం3 అవుతుంది మీకు ఏదైతే. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం అలౌ చేయొచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఆల్ ఇన్స్టెన్సెస్ కాకుండా స్పెసిఫైడ్ ట్యాగ్స్ కే ఓపెన్ చేయాలా. ఏ ట్యాగ్స్ మీరు చూస్తే నాకు ఇమాజిన్ ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ చేసిన సర్వర్ ఏదండి మీకు డెమో విపిసి1 ఓకే, డెమో విపిసి1 అని ఇచ్చి సోర్స్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు, నా ఐపీ ఇవ్వచ్చు బేసిక్ గా, లేదంటే ఎక్కడి నుంచి అయినా కూడా ఇచ్చాను అనుకోండి 0.0.0.0 అని ఇచ్చేసి మనకి ఏం చేస్తాం, ప్రోటోకాల్స్ స్పెసిఫిక్ గా మనం అలౌ చేసాం అనుకోండి. నేను ఏం చేస్తాను TCP22 అని ఇస్తాను మీకు. ఓకే TCP22 అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు క్లోజ్ చేద్దాం మీకు. ఇక్కడ అదర్ ప్రోటోకాల్స్ అదర్ నుంచి నేను ఏం చేస్తాను ICMP ఉందా మీకు. సో ICMP కూడా అంటే పింగ్ కూడా అలౌ చేస్తాను ఇచ్చి మనం క్రియేట్ అన్నాం మనం. ఓకే సో స్పెసిఫిక్ గా మనం క్లియర్ కట్ గా ఏం చేసాము, మనం ఇక్కడ ఎవరిని టార్గెట్ చేసాము, మనం టార్గెట్ చేసేటప్పుడు రూల్ ని మనకి నెట్వర్క్ ట్యాగ్స్ అనేది ఎవరికి ఇచ్చాను మీకు ఇది ఇచ్చాను. సో కాబట్టి బ్యాక్ టు మన ఇన్స్టెన్సెస్ కొద్దాం. బై ద వే ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్ ఎక్కడుంది మీకు, ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్ కి వచ్చి ఇప్పుడు ట్రై చేద్దాం మనం తీసుకోవడానికి. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి మనం సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ సర్వర్ కదా, మనం SSH తీసుకుంటాను. ఇన్బౌండ్ అలౌ చేసాం కాబట్టి చూద్దాం. ఓకే సో మీరు చూసినట్లే అనుకోండి మీకు ఓకే అదే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, దీన్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం మనం. ఓకే దీన్ని కూడా రిమోట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో కాబట్టి ఏదైనా ఇండివిజువల్ సర్వర్ ని టార్గెట్ చేస్తామంటే దాని పేరే నెట్వర్క్ ట్యాగ్ అవుతుంది. కాబట్టి మీకు బేసిక్ గా వర్కౌట్ కాదనమాట మీకు. ఐ మీన్ మీరు అలౌ చేసి అట్లా కాకుండా నేను ఆల్ ఇన్స్టెన్సెస్ అని ఇచ్చాను అనుకోండి మీకు. మీరు చూస్తే ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ దిస్ నెట్వర్క్ అనుకుంటే ఆబ్వియస్ గా అందరికి, కానీ దీనికి మనం అలౌ చేయలేదండి. మీరు చూసినట్లయితే దీనికి అలౌ చేయడం పైన వచ్చింది చూడండి, ఎందుకు వచ్చింది. సో మనం రూల్ అలౌ చేయలే యాక్చువల్ గా. కాబట్టి మనం ఏం చేద్దాం, వెనక్కి వచ్చి చెక్ చేద్దాం. మనకి మనం అలౌ చేసిన రూల్ ఏముంది, ఇంగ్రెస్ ఇచ్చాము మీకు, ట్యాగ్స్ వచ్చి డెమో వచ్చాము, సోర్స్ అన్ని చోట్ల వచ్చాము, ప్రోటోకాల్స్ ఓకే, పైకి వస్తే ఈ నెట్వర్క్ అప్లై చేసాము,
ఆక్షన్ ఆన్ మ్యాచ్ ట్యాక్స్ దీనికే ఇచ్చినప్పుడు మీకు మరి లెట్ మీ సీ హోల్డ్ ఆన్, ఎలా వచ్చింది మీకు డెమో VM3 రాకూడదు కదా. ఇది చూసారా, అది ప్రాబ్లం. రెండింటికి ఒకే ట్యాగ్ ఎందుకు వచ్చింది, ఒక నిమిషం ఆగండి. ఇదండి ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. ట్యాగ్ సేమ్ ఉంది, అది ప్రాబ్లం. ఓకే, నో ఇష్యూస్. నేను వచ్చి ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనకి ఆ ట్యాగ్ తీసేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ ట్యాగ్ ఇస్తాను మీకు. సో అక్కడ తప్పు దొరికింది అనమాట మీకు. సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇలా ఇచ్చేసి సేవ్ చేయండి మీకు. ఆన్ మినిట్ అండి. ఒక మినిట్. One minute, guys. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం. నేను ఏం చేస్తుంది, క్లోజ్ చేస్తానండి. క్లోజ్ చేసేసి మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇది మార్చేసాం కాబట్టి పని చేయకూడదు. సో లెట్స్ గో బ్యాక్ మీకు. సో ఈసారి ట్రై చేద్దాం, రాకూడదు. ఓకే, ఇప్పుడు రాదు చూడండి మీకు. సో ఎందుకు, ఆబ్వియస్ గా మనకి చేయలేదు కాబట్టి. సో మీకు చాయిస్ ఉంది. ఫైర్ వాల్ అంటే అంత అంత టఫ్ ఏం కాదండి ఇక్కడ మనకి. మీరు చూసినట్లయితే మనకి ఓకే, మూడు గుర్తుపెట్టుకోవాలా మనకి ఫైర్ వాల్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఫైర్ వాల్ రూల్ క్రియేట్ చేసేటప్పుడు ఇంగ్రెస్ అని చెప్పి, సో క్రియేట్ ఏ ఫైర్ వాల్ పాలసీ తర్వాత వస్తుంది మన ఆర్గనైజేషన్ మాట్లాడేటప్పుడు. సో ఇక్కడ వచ్చి మనకి ఇంగ్రెస్సా ఈగ్రెస్సా మీకు, మీరు AWS తో కంపేర్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఈ దీని పేరు ఏంటి, మనకి AWS లో మీకు నెట్వర్క్ ACL లో మాత్రమే ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ ఉంటాయి, అలౌడ్ డినై ఉంటాయి. కాబట్టి ఇది సెక్యూరిటీ గ్రూప్స్ తో మీరు కంపేర్ చేయడానికి లేదు, ఇది NACL తో కంపేర్ చేయాలి. బట్ ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆల్ ఇన్స్టెన్స్ ఇన్ ద నెట్వర్క్ లేదా స్పెసిఫిక్ ఇది. సో ఇప్పుడు అట్లా కాకుండా మనం ఒకదాన్నే మనం టార్గెట్ చేయాలనుకోండి, ఒక సర్వర్ ని స్పెసిఫైడ్ సర్వీస్ అకౌంట్ అని మీరు చేయొచ్చు. సర్వీస్ అకౌంట్ ఏంటంటే సర్వర్స్ కి అసైన్ అవుతాయి అనమాట మీకు. అలాగా మీకు ఫైర్ వాల్ అంత కాంప్లెక్స్ ఏం కాదు, ఈజీగా చేయొచ్చు మీకు. సో రైట్ నౌ మీరు చూసినట్టు పని చేయట్లేదు చూడండి, ఆబ్వియస్ గా ఇది డిస్కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, నేను ఇక్కడికి వచ్చి ఈ రూల్ ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి ఏం చేస్తాను మీకు, సో -VM3 అంటాను. VM3 అని చెప్పి మళ్ళీ మనం ఏం చేద్దాం, సేవ్ అందాం మీకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇంతకుముందు పని చేయలేదు కదా, సో ఇది క్లోజ్ చేసి మళ్ళీ రీట్రై అంటాను. రీట్రై ఆప్షన్ ఉంది కదా, ఈసారి కరెంట్ మనం అలౌ చేసాం కాబట్టి ఈసారి లోపలికి వెళ్ళాలి మీకు.
నా అయితే రెండు సర్వర్లకి కూడా ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, పింగ్ www మీకు పింగ్ www.google.com ఇస్తున్నాను. మీరు చూసారనుకోండి, అవుట్ బౌండ్ అనేది లేదు చూడండి మీకు. నా ఇక్కడ పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదండి మీకు. సో వీళ్ళ బిలీఫ్ ఏంటంటే, వీళ్ళది అజూర్ది ఏంటంటే, ఏడబ్ల్యూఎస్ లో అనుకోండి మీకు ఏ సర్వర్స్ అయితే పబ్లిక్ రూట్ అదే పబ్లిక్ సబ్నెట్, ఇది ప్రైవేట్ సబ్నెట్ ఉంటాయి కదా. ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ అండ్ దీంట్లో ఏంటంటే, ఏ సర్వర్స్ కి అయితే మీకు పబ్లిక్ ఐపీ లేదో బేసిక్ గా అవి వచ్చి మీకు ప్రైవేట్ సబ్నెట్స్ కిందే తీసుకుంటాయి అనమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, పింగ్ www.google.com. సరే, అయితే మనం అవుట్ బౌండ్ ఏం అసైన్ చేయలేదండి, అవుట్ బౌండ్ కూడా అలౌ చేయాలి యాక్చువల్ గా మీకు ఇక్కడ. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు అంటే, బయట నుంచి ఎవరు కనెక్ట్ కాలేరు కాబట్టి ప్రైవేట్ సబ్నెట్ అంటారు. సో మనం ఈగ్రెస్ అలౌ చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి లెట్స్ క్రియేట్ ఏ ఫైర్ వాల్ రూల్. ఈగ్రెస్ అన్నాం. సో నెట్వర్క్ వచ్చి మన నెట్వర్క్, సో ఈగ్రెస్ అలౌ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, ట్యాగ్స్ వచ్చి మీకు ఏమున్నాయండి, మీకు కావాలంటే ఈ రెండింటిని టార్గెట్ చేయాలంటే ఇట్లా ఇచ్చుకోవచ్చు మీకు. డెస్టినేషన్ ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి అలౌ అవ్వాలని చెప్పి లెట్స్ సీ. ఓకే, ఇలా ఇచ్చాం కదా. సో మనం చెక్ చేద్దాం మీకు. సో మనం ఏం చేసాము, అవుట్ బౌండ్ కూడా అంతా బేసిక్ గా వదిలాం మనం యాక్చువల్ గా. సో అంటే అవుట్ బౌండ్ ఉంది అని లెక్క. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే, యాక్చువల్ గా ఆబ్వియస్ గా మనకి దాన్ని ఏం చేస్తారు, మనకి ఇప్పుడు అవుట్ బౌండ్ ఉంది అనుకోండి మీకు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ అంతే మీకు, ఆర్ బెస్ట్ కర్ల్ అని చెప్పి google.com అని ఇస్తాను మీకు. ఓకే, కర్ల్ అని అంటే ఎటువంటి అవుట్ బౌండ్ అనేది ఉండకూడదు. నేను ఏం చేస్తాను, కర్ల్ yahoo.com అన్నాం మీకు. ఓకే, సో ఎందుకంటే దీనికి పబ్లిక్ ఐపీ లేవు కాబట్టి ఇవి ఆల్మోస్ట్ అంతా ప్రైవేట్ ఐపీ లాగే. నా అయితే ఇప్పుడు నేను దీనికి అవుట్ బౌండ్ యాక్సెస్ ఇవ్వాలి, జస్ట్ లైక్ మనకి ఏడబ్ల్యూఎస్ లో నాట్ ఉంది కదా, నాట్ లాగా ఒకటి ఇవ్వాలి మనకి. సో ఇక్కడ దానికోసం మనం ఏం చేస్తామంటే, మీకు నెట్వర్క్ సర్వీస్ లో ఇక్కడ కూడా నాట్ అనేది ఉంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ దాన్ని బేసిక్ గా క్లౌడ్ నాట్ అంటాం మనకు. సో ఇక్కడికి వచ్చి ఓకే, సో ఇక్కడికి వచ్చి గెట్ స్టార్టెడ్ అందాం. నా నాట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, GCPB 005 ఆర్ సింపుల్ గా 05 నాట్ గేట్వే అంటాను, నాట్ గేట్వే అని చెప్పి మీకు పబ్లిక్ ప్రైవేట్ గా ఉంది. యాక్చువల్ గా ప్రైవేట్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదని అవసరం రాలేదు. సో పబ్లిక్ మనం సెలెక్ట్ చేసి, రీజన్ వచ్చి ఇది ఇంపార్టెంట్ మీకు, నాట్ గేట్వే ఇట్ ఈస్. గైస్ గివ్ మీ 1 minute, ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు, హోల్డ్ ఆన్.
ఓకే. సారీ గైస్. సో మీరు చూసారనుకోండి ఇక్కడ నాట్ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ రీజియన్‌కి రిలేటెడ్ అండి యాక్చువల్‌గా. ఓకే. సో ఇక్కడికొచ్చి మనకి నౌ ఇది నేను చెప్తున్నా మీకు క్లౌడ్ రూటర్ అన్నమాట మీకు. మీకు మీకు క్లౌడ్ రూటర్ యాక్చువల్‌గా మీకు. సో కాబట్టి క్లౌడ్ రూటర్ అనేది ఎందుకుందంటే మీకు ఎక్కడొస్తుంది మీకు నార్మల్‌గా అయితే నేను అబ్జర్వ్ చేసింది 2 చోట్ల మీకు క్లౌడ్ రూటర్ కావాలండి. ఒకటొచ్చి నాట్ గేట్‌వే కోసము మీకు. రెండోదొచ్చేసరికి మీకు రెండోదొచ్చేసరికి వీపీఎన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మీకు క్లౌడ్ రూటర్ అవసరం అవుతుందన్నమాట. ఎందుకు క్లౌడ్ రూటర్ ఎందుకంటే డైనామిక్‌గా రూటింగ్ అప్డేట్ చేయడానికి మీకు. సో ఇదేం చెప్తుందో చూద్దాం మీకు. అంతగా ఎక్కువగా దీని మీద చూడరు. మీరు చూసారనుకోండి. క్లౌడ్ రూటర్ ఈస్ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ మేనేజ్ క్లౌడ్ సర్వీస్ దట్ యూజెస్ బీజీపీ అంటే బార్డర్ గేట్వే ప్రోటోకాల్, నెట్వర్కింగ్ ప్రోటోకాల్ టు అడ్వర్టైజ్ ఐపీ ప్రీఫిక్స్. It programs dynamic routes based on BGP advertisements it receives from peer. Instead of physical device or appliance, each cloud router consists of software tasks act as BGP speakers and respond. A cloud router also serves as a control plane for cloud NAT. సో కాబట్టి ఇది రిక్వైర్మెంట్ ఉంది. ఐడల్ గా అయితే క్లౌడ్ రౌటర్ ఏం చేస్తుంది మీకు మీకు ఎస్పెషల్ గా మీకు విపిఎన్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగినప్పుడు ఇప్పుడు ఇమాజిన్ మీకు ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి ఆన్ ప్రెమిసెస్ లో మీకు ఐడల్ గా మీ ఆన్ ప్రెమిసెస్ లో ఏమన్నా పెద్ద ఎన్విరాన్మెంట్ ఉండి మీకు ఏదైనా కొత్త నెట్వర్క్స్ క్రియేట్ చేసి సబ్నెట్స్ కి ఇచ్చి రౌటింగ్ టేబుల్ అప్డేట్ అయినాయి అనుకోండి ఇది ఆటోమేటిక్ గా అప్డేట్ చేసుకుంటుంది లేదా స్టాటిక్ రౌట్స్ వాడాలి యాక్చువల్ గా దాన్ని అవాయిడ్ చేయడానికి మీకు క్లౌడ్ రౌటర్ అని ఎక్కువ రిక్వైర్మెంట్ వచ్చి మీకు క్లౌడ్ రౌటర్ ప్రొవైడ్స్ బీజీపీ సర్వీసెస్ ఫాలోయింగ్ మీకు విపిఎన్ అనమాట విపిఎన్ కి లేకపోతే క్లౌడ్ ఇంటర్ కనెక్ట్ అంటే ఏడబ్ల్యూఎస్ లో వచ్చి మీకు డైరెక్ట్ కనెక్ట్ అజూర్ లో వచ్చి ఎక్స్ప్రెస్ రౌట్ అనమాట మీకు ఓకే వాటి కోసం కాకపోతే క్లౌడ్ రౌటర్ ఆల్సో సర్వ్స్ యాస్ కంట్రోల్ ప్లేన్ ఫర్ క్లౌడ్ నాట్ ఇది అవసరం అవుద్ది అనమాట మీకు క్లౌడ్ నాట్ కోసం మీకు రౌటర్ కూడా క్రియేట్ చేసుకోవాలా బట్ అదేమి లాగిన్ చేయడానికి అక్కడ అవకాశం ఏమి ఉండదండి మీకు పెద్దగా నాట్ రిలేటెడ్ గా క్లౌడ్ రౌటర్ గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మీకు ఉండదు చూడొచ్చు అనమాట మీకు సో కాబట్టి మీరు చూస్తే చూడండి వీడు ఇచ్చేది కూడా ఎలా ఇచ్చాడంటే క్లౌడ్ రూటర్ అనేది మీకు మీరు ఆన్ ప్రెమిస్ లో కనెక్ట్ అయినప్పుడు మీకు మల్టిపుల్ టనల్స్ ఉన్నప్పుడు మీకు అప్డేట్ చేయడానికి వాడుతుంది ఆటోమేటిక్ గా రూట్స్ తప్పితే నాట్ రిలేటెడ్ లో మీకు ఎక్కడ పెద్ద రావట్లేదు చూడండి మీకు సో వాళ్ళు చెప్పినట్టు మీకు మీకు వాళ్ళు చెప్పినట్టు ఒకే ఒక లైన్ చెప్పి వదిలేస్తాడు మీకు పైకి వచ్చి ఇక్కడ ఏ క్లౌడ్ రౌటర్ ఆల్సో సర్వీసెస్ కంట్రోల్ ప్లేన్ ఫర్ నాట్ అని చెప్పేసి ఇది ఒకటి చెప్పి వదిలేసాడు తప్పితే ఎక్కడా కూడా ఇంకా ఆప్షన్ ఇవ్వాలి అంటే వేరే ఇవ్వాలా బట్ ఎందుకు ఎందుకు ఇవ్వలేదంటే నాటింగ్ లో ఇక్కడ మనకేం పెద్ద లేదు కదండి మీరు చూస్తే నాట్ మనకి నాటింగ్ అంటే ఏం జరుగుతుంది ఏడబ్ల్యూఎస్ నాట్ గేట్వే లాగా లోపల ఉన్నదాన్ని నాట్ చేసి బయటికి పంపిస్తుంది అంతే ఇక్కడ పెద్ద రౌటింగ్ ఏముంది ఇక్కడ అందుకనే దాని గురించి పెద్ద ఇవ్వాల మనం విపిఎన్ కాన్ఫిగర్ చేసేటప్పుడు దాని లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చు సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి క్లౌడ్ రౌటర్ లో వచ్చి క్రియేట్ న్యూ క్లౌడ్ రౌటర్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు సో జీసీపీ B05 నాట్ గేట్వే సిఆర్ అంటాను క్లౌడ్ రౌటర్ అంటాను మీకు ఓకే ఇచ్చేసి ఇది రీజన్ డిపెండెంట్ చూసారా ఇట్లా క్రియేట్ చేద్దాం క్రియేట్ చేసి రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి వచ్చి సోర్స్ ఎండ్ పాయింట్ ఎవరికి వాడుతావు నువ్వు అంటే విఎంస్ కా లేకపోతే ప్రాక్సీ లోడ్ మన లోడ్ బ్యాలెన్సర్స్ కాదు మనకు వచ్చేవరికి మనకి దీనికోసమే ఇంకేమున్నాయి అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్ నో లాగింగ్ ఓకే మీకు డైనామిక్ అవసరం లేదు క్రియేట్ చేయండి నౌ నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వెన్ కంపేర్ టు ఏడబ్ల్యూఎస్ తో కంపేర్ చేసినప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ తో కంపేర్ చేసినప్పుడు మనం నాట్ గేట్వే అక్కడ యూజ్ చేసామనుకోండి మీకు నాట్ గేట్వే మనం నాట్ గేట్వే కానీ యూజ్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ లో మీరు రౌటింగ్ అప్డేట్ చేయాలి మీకు నాట్ గేట్వే క్రియేట్ చేసినప్పుడు రూట్ అప్డేట్ చేయాలి బేసిక్ గా కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎటువంటి రూట్ అప్డేట్ చేయాల్సిన పని లేదు మీకు ఆటోమేటిక్ గా
మీకు తీసేసుకుంటుంది అనమాట మీకు. కానీ ఒకటే రన్ అవుతుంది, ఇంకోటి రన్ కావట్లా. రీజన్ ఏంటి? బికాస్ నాట్ గేట్వే అనేది ఇట్స్ ఏ రీజియన్ రిసోర్స్ అన్నమాట. అందుకే యుఎస్ ఈస్ట్ 1. సో కాబట్టి మనకి యుఎస్ ఈస్ట్ 4 కూడా పనిచేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది మనకి? ఇక్కడికి వచ్చి నేను వేర్ ఇస్ దిస్? ఓకే, లెట్స్ క్రియేట్ వన్ మోర్ క్లౌడ్ నాట్ గేట్వే. మీకు నేనేం చేస్తాను, GCP 05 హైఫన్ నాట్ గేట్వే అని చెప్పి దేనికి, మనకి ఈస్ట్ యుఎస్ 4 కదా, యుఎస్ ఈస్ట్ 4 అదేనా? ఒకసారి చూద్దాం, ఎందుకన్నా మంచి లాస్ట్ అయింది మీకు. యా 4 అది. సో ఇక్కడికి వచ్చి నెట్వర్క్ తీసుకొని ఇది సెలెక్ట్ చేస్తాను, రీజియన్ చేసి ఈస్ట్ 4 ఇచ్చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఎట్లా తీసేసిన తర్వాత ఏదో ఒకటి ఇవ్వండి. సో క్రియేట్ అని చెప్పి, సో నెక్స్ట్ ఏం చేస్తాం, విఎం ఇన్స్టెన్సెస్ క్రియేట్ అనివ్వండి. సో మీరు క్రియేట్ చేసినాక ఇది కూడా స్టార్ట్ అవ్వాలి చూడండి మీకు. ఓకే, లెట్స్ సీ. ఓకే గుడ్, సారీ అండి. ఓకే, సో కాబట్టి రెండు కూడా మీకు వచ్చినాయి చూడండి మీకు, రెండు కూడా. సో ఈ విధంగా, సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడ విపిసికి వచ్చి మనం ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చి ఒక పని చేద్దాము. ఎక్స్టర్నల్ అని టైప్ చేసినప్పుడు VMware కాదు, సారీ. ఇక్కడ మనం, సరే నేనేం చేస్తానంటే మనకు కావాల్సింది ఎక్కడున్నాం, సరే నెట్వర్కింగ్ సర్వీసెస్ లో మీకు బయటికి వెళ్ళేటప్పుడు ఇది ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు ఐపీ అడ్రసెస్ రండి చెప్తాను మీకు. ఐపీ అడ్రసెస్కి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్స్టర్నల్ ఐపీకి వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఎక్స్టర్నల్ గా నాట్ ఏదైతే నాట్ గేట్వే మీరు క్రియేట్ చేసినప్పుడు మీరు గమనించారా, ఈ విధంగా తీసుకుంటుంది అనమాట. మీకంటే మొత్తం ఇక్కడ మీకు మీరు కావాలంటే ఐపీలు రిజర్వ్ చేయొచ్చు అనమాట. మీకు ఎక్స్టర్నల్ స్టాటిక్ ఐపీ అడ్రస్ అని చెప్పి మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఏదైనా అంటే AWS లోకి వచ్చి స్టాటిక్ ఐపీ ఉండదు, ఎలాస్టిక్ ఐపీ అదనమాట మీకు. బట్ ఐపీ ఇంతకుముందు ఎక్స్టర్నల్ ఐపీ ఉండేది, పేరు మార్చారు యాక్చువల్ గా ఇక్కడ. సో ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ చూసుకున్నారు అనుకోండి, మీకు క్లియర్ కట్ గా మీకు యుఎస్ ఈస్ట్ 1 యుఎస్ ఈస్ట్ 4 లో మీరు చూస్తే వచ్చేస్తుంది అనమాట. ఎవరు వాడుతున్నారు? రౌటర్ నాట్ గేట్వే వాడుతుంది, క్లౌడ్ రౌటర్ వాడుతుంది చూడండి మీకు. ఎక్స్టర్నల్ బయటికి పోవడానికి అది యూజ్ చేసుకుంటుంది అనమాట. అండ్ అగైన్ వెన్ కంపేర్ టు మిగతా వాటిలతో పోల్చినప్పుడు, AWS అండ్ అజూర్ తో పోల్చినప్పుడు క్లౌడ్ నాట్ కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తుంది. ఎందుకు అంటే, ఇప్పుడు AWS ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాక్ ఎండ్ లో నాట్ గేట్వే కూడా ఒక సర్వర్ లాగా పనిచేస్తుంది అనమాట. గూగుల్ క్లౌడ్ లో డిఫరెంట్ యాక్చువల్ గా మీకు. సో GCP నాట్ గేట్వేకి వచ్చినప్పుడు వాళ్ళ నెట్వర్క్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మీరు కిందకు వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్, ఇది నేను చెప్పిన ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ లో మీరు చూస్తే రెగ్యులర్ ఎట్లా పనిచేస్తాయంటే, మీకు నాట్ గేట్వే ఉంటుంది ఇక్కడ. మీరు చూస్తే మీకు మీకు నాట్ గేట్వే ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఇలా పోతుంది. ప్రాబ్లం ఏంటంటే దీని హై అవైలబిలిటీ అంతా చూసుకోవాలన్నమాట. వేరాజ్ మీరు గమనిస్తే ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తుంది. దెర్ ఇస్ నో నాట్ ప్రాక్సీ ఇన్ ద డేటా పాత్, ఈచ్ VM ఇస్ ప్రోగ్రామ్డ్ బై ద GCP టు నాట్ యూజింగ్ అసైన్ పోర్ట్స్ అన్నమాట మీకు. సో కాబట్టి సో బయటికి వెళ్ళేటప్పుడు మీకు వర్చువల్ నెట్వర్క్ ఉంటుంది, క్లౌడ్ నాట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తున్నాం మీకు. ఓకే, అదే వీళ్ళు ఇక్కడ చెప్తున్నాం మీకు. ఇక్కడ చూసారు అనుకోండి మీకు. సో public NAT lets Google resources that do not have public IP communicate with internet. These VMs are used a set of shared public IP address to connect to the internet. Public NAT does not rely on proxy VM. Instead, public NAT gateway allows set of IP. So కాబట్టి
మీకు ఏమవుతుంది ఇట్లా వెళ్తుంది అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా నాట్ గేట్వే వాడుకొని మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మన నాట్కి వచ్చి నేను రెండింటిని కూడా డిలీట్ చేసామనుకోండి, ఇక్కడికి వచ్చి డిలీట్ చేద్దాం మీకు. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాను, మీకు నెట్వర్కింగ్ సర్వీసెస్ లో క్లౌడ్ రూటర్ అని రావాలి మీకు. కాదు, ఇక్కడ క్లౌడ్ రూటర్ ఏది, నెట్వర్క్ కనెక్టివిటీలో, సారీ. ఓకే, ఇక్కడ ఉంది చూడండి మీకు విపిఎన్, తర్వాత మీకు ఇంటర్ కనెక్ట్ అని ఇక్కడ ఉన్నాయి. వాటికి నేను చెప్పాను కదా మీకు ఏదో డిపెండెన్సీ ఉంది, కానీ నాట్ గేట్వే నాట్ ఏదో నార్మల్ గా అయితే క్లౌడ్ రూటర్ అనేది మీకు విపిఎన్ లేకపోతే క్లౌడ్ ఇంటర్ కనెక్ట్ వాటితో వాడుకోవడం అనండి. ఓకే, సో ఈ విధంగా మీకు మీరు చూసినట్లయితే ఇంకోటి ఏంటంటే మీకు ఇది చూపించుంటే బాగుండేది. నేను యాక్చువల్గా ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇదే కాదు, మీరు ఈవెన్ ఈ మెషిన్స్ ని కూడా మీరు డిలీట్ చేసినా కూడా, సో డిలీట్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఈవెన్ మెషిన్స్ కూడా మీరు ట్రై చేయండి. అంటే నేను పొరపాటు డిలీట్ చేశాను, కానీ నాట్ గేట్వే అంతా కూడా మీరు ఏం చేస్తారంటే మెషిన్స్ డిలీట్ చేసేసినా కూడా మీకు అంటే మెషిన్స్ ఏమి లేనప్పుడు నేను ఏం యాడ్ చేస్తున్నాను, అటుప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ ఐపీలు రిలీజ్ అయిపోతాయి మీకు. నాకు వచ్చినాయి కదా పబ్లిక్ ఐపీలు. ఇక్కడ నాట్ గేట్వే ఉన్నా కూడా సర్వర్స్ క్రియేట్ చేశారు అనుకోండి, మీకు ఇది డిలీట్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. ఓకే, సో కాబట్టి ఓవరాల్ గా రౌటింగ్ ప్యాటర్న్స్ ఏంటండి, మీరు చూస్తే రౌటింగ్ అనేది మీరు విపిసి క్రియేట్ చేసినప్పుడే మీకు మీకు ఏమవుతుంది, డిఫాల్ట్ గా వచ్చి అన్ని మీకు దీని పేరేంటి, మీకు రూట్ ఇంటర్నెట్ గేట్వే రూట్ అనేది యాడ్ అయిపోతుంది. అది కాకుండా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కొక్క సబ్నెట్ కి మీకు సపరేట్ గా ఒక రూట్ టేబుల్ అనేది ఉంటుంది మీకు. సో లోపలికి వచ్చి మీరు చెక్ చేయొచ్చు. లోకల్ రూట్స్ ని మీరు డిలీట్ చేయలేరు. మీరు చూస్తే లోకల్ రూట్స్ ని డిలీట్ చేయలేరు. మీకు అసలు ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వకూడదు అనుకున్నారు అనుకోండి, మీరు కావాలంటే డిఫాల్ట్ గేట్వే రౌట్ ఉంది సరే, మీరు కాబట్టి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. మీకు డిలీట్ కొట్టారు అనుకోండి, మీకు డిలీట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఏంటంటే మీకు మీ విపిసికి ఎటువంటి ఇంటర్నెట్ పోవడానికి ఆస్కారం అనేది లేదు మీకు. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్ గా మీరు చూసుకుంటే నౌ మీరు టెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ గేట్వేకి ఎలాంటి రూట్ లేదు కదా. ఇక్కడ చూసారు అనుకోండి, ఓన్లీ రూట్ ఏముంది ఇక్కడ మీకు, ఓకే ఇక్కడ రిఫ్రెష్ చేయండి, మీకు చూడండి ఇప్పుడు ఇంటర్నెట్ రౌట్ లేదు యాక్చువల్గా. క్వశ్చన్ ఏంటంటే మనం టెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ షెల్కి వచ్చి ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, హైఫన్ నో అడ్రస్ అందాం. మీకు కావాలని ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తున్నాను మీకు. ఓకే, ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాం. సో మీకు ఫైర్ వాల్ రూల్స్ అన్నీ ఉన్నాయండి. మీరు గమనించినట్లయితే ఫైర్ వాల్ రూల్స్ అన్నీ ఉన్నాయి, దాని గురించి ఇబ్బంది లేదు. కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి రూట్స్ ఇక్కడికి వచ్చి ఫైర్ వాల్ ఎక్కడుంది మీకు, సరే మీకు ఆల్రెడీ ఇంగ్రెస్ మనం అలౌ చేస్తున్నాం యాక్చువల్గా. ఫైర్ వాల్ అనేది విఎం అనేది క్రియేట్ అయిందా, రిఫ్రెష్ అవుదాం మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఎక్స్టర్నల్ ఐపీ లేదు, బట్ ఇక్కడికి వచ్చి నేను ఇది తీసుకోవడానికి ట్రై చేద్దాం మనం మీకు. సో మీకు ఇంటర్నెట్ గేట్వే యాక్సెస్ లేదు, అయినా కూడా బేసిక్ గా మీకు మనం ఏం చేస్తున్నాం, మీకు ఇంటర్నల్ గా ఇది కనెక్ట్ అవ్వాలి కదా మీకు. బట్ ఐ డౌట్ ఇట్ మీకు దాన్ని ఏమంటారు, ఇంటర్నెట్ గేట్వే లేకపోయినా కూడా త్రూ ద పోర్టల్ ఇంటర్నల్ గా రౌట్ అవ్వాలి. బట్ స్టిల్ ట్రాఫిక్ లోపలికి పోవాలి అంటే మీకు ఇంటర్నెట్ గేట్వే రూట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఆగండి మీకు. బట్ నా టెస్టింగ్ వేరే ఉంది మీకు. లెట్స్ సి, యా వచ్చింది. సో ఇంటర్నల్ గా అయిందిలేండి, గుడ్.
సో ఆబ్వియస్ గా ఇది ఇంటర్నెట్ పోయేదానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడికి వచ్చి పింగ్ www.google.com అన్నాం అనుకోండి, ఆబ్వియస్ గా మీకు మీరు చూసినట్లయితే, అండ్ మోర్ ఓవర్ లెట్స్ చెక్, ఎందుకైనా మంచిది రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు ఇంటర్నెట్ గేట్వే రౌట్ లేదు చూడండి మీకు, అవునా. నౌ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాట్ గేట్వే క్రియేట్ చేస్తానండి. మీకు గెట్ స్టార్టెడ్ అని చెప్పి లెట్స్ క్రియేట్ ఏ నాట్ గేట్వే. నెట్వర్క్ ఇది, రీజన్ వచ్చి మీకు యుఎస్ ఈస్ట్ 1. సో రౌటర్ వచ్చి మీకు ఇది ఉందా, తీసే న్యూ రౌటర్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో క్రియేట్ చేసి అండ్ ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ అందాం మీకు. ఓకే, లెట్స్ సి. మీకు నాట్ గేట్వే రీజన్ ఎందుకు నేను ఏం టెస్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే, మీరు AWS తో కంపేర్ చేసినప్పుడు, మీకు AWS తో కంపేర్ చేసినప్పుడు మీకు మీకు నాట్ గేట్వే ఉన్నా కూడా మీకు కంపల్సరీగా ఇంటర్నెట్ గేట్వే అనేది కావాలి. ఎందుకంటే ట్రాఫిక్ అనేది బయటికి వెళ్ళేటప్పుడు, VPC బయటికి వెళ్ళేటప్పుడు ఇంటర్నెట్ గేట్వే నుంచి మాత్రమే వెళ్తుంది మీకు. నా అదే టెస్ట్ చేస్తున్నా, ఇక్కడ కూడా అవసరం అని అనిపిస్తుంది యాక్చువల్గా. మీరు చూస్తే క్రియేట్ అయింది, రన్నింగ్ అయింది, కానీ చూడండి మీకు బయటికి పోట్ల. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు రూట్స్కి వచ్చి లెట్స్ క్రియేట్ రూట్. ఎక్కడ ఉంది మీకు, మీరు చూసి రూట్ మేనేజ్మెంట్కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేసి చూడండి, ఇంకా పోవట్లేదు కదా, ఒక రూట్ యాడ్ చేద్దాం. ఎక్కడ మీకు ఇలా వచ్చి టు ఇంటర్నెట్ అని చెప్పి డెస్టినేషన్ రేట్ 0.0.0.0/0 సారీ /0 అని ఇచ్చి మీకు డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వే అని చెప్పి మీకు ఇన్స్టెన్స్ ట్యాగ్స్ ఏమీ లేదు, దీనికి అప్లై చేసాం అనుకోండి, నేను క్రియేట్ చేస్తాను అండ్ దెన్ చెక్ చేద్దాం మనం. చూసారా వచ్చింది చూడండి. సో దీన్ని బట్టి ఏమర్థమైందండి మీకు, ఓకే దీన్ని సింపుల్ గా పెట్టాలంటే ఇక్కడికి వచ్చి ఈవెన్ దో you have a cloud NAT, still we need a, or we కాకుండా VPC need a route towards default gateway similar towards default gateway to reach the to default gateway టు రీచ్ ద ఇంటర్నెట్. బై ద వే మీకు అది గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీకు ప్రూవ్ చేయడానికి అనమాట మీకు. సో అంటే డౌట్ రావచ్చు కదా మీకు, కంపల్సరీగా డౌట్ ఏమొస్తుంది మీకు, ఇక్కడికి వచ్చి నేను కర్ల్ google.com అని అనుకోండి, మీకు ఇన్పుట్ రావాలి మీకు. సో మీకు డౌట్ ఏమొస్తుంది, మనం నాట్ ద్వారా డైరెక్ట్గా అన్ని బయటికి పోతున్నప్పుడు ఆబ్వియస్ గా ఇంక ఇది ఎందుకు, ఆఫ్ కోర్స్ లోడ్ బ్యాలెన్స్ అనేది కనెక్ట్ అవ్వాలనుకోండి, బట్ ఎస్ యూ రిక్వైర్, మీరు చూసినట్లయితే మీకు వచ్చి సేమ్ లైక్ AWS లాగా మీరు బయటకు పోవాలంటే ఇంటర్నెట్ గేట్వే ఎలా కావాలో AWS లో, ఇక్కడ కూడా మీకు డిఫాల్ట్ రూట్ అనేది ఉండాలి. కాకపోతే ఇంటర్నెట్ గేట్వే మీరు క్రియేట్ చేయట్లేదండి, అది గుర్తుపెట్టుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు మిగతా అంతా సేమ్ గానే పనిచేస్తుంది మీకు. ఓకే ఇక్కడ రావాలి యాక్చువల్గా మనకి, మనం క్రియేట్ చేసిన వచ్చింది చూడండి, స్టాటిక్ రౌట్ ఇట్లా వచ్చింది మీకు. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తానండి. అయితే ఒక పని చేద్దాం, నేను ఇందాక మనం ఈ IP అడ్రసెస్ ఉన్నాయి కదా, ఈ IP అడ్రసెస్కి వద్దాం. ఈ IP అడ్రసెస్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్టర్నల్ నాట్ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడికి వచ్చి VM డిలీట్ చేస్తాను మీకు. ఓకే ఇది క్రియేట్ చేసినాక నేను రూట్స్కి వెళ్ళి మనం ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎక్స్టర్నల్ IP అడ్రసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం మీకు.
అంటే మిషన్స్ డిలీట్ చేద్దాం ఫస్ట్ మీకు. విఎమ్స్ డిలీట్ అయినాయా? ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే మీకు చూసారా, ఇది కూడా ఉపయోగించుకోండి మీకు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే నాడ్ గేట్వే బేసిక్గా మెషినే లేనప్పుడు ఎవరిని యాడ్ చేస్తున్నారు. సో కాబట్టి మీకు ఇట్లా పోయింది యాక్చువల్గా మీకు. సో నెక్స్ట్ మీకు ఏం చేయొచ్చు, ఇప్పుడు కావాలంటే వచ్చేసి దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు మీకు. దీన్ని తీసేస్తాను మీకు. దాంతో పాటు మన క్లౌడ్ రూటర్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి తీసేస్తాం. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఈరోజు క్లాస్ మనకి. సో నాట్ గురించి కానీ క్లౌడ్ రౌటర్ గురించి కానీ, రేపటి సెషన్లో మనం ఏం చేస్తామంటే మీకు ప్రైవేట్ గూగుల్ యాక్సెస్, తర్వాత ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని మళ్ళీ AWS తో కంపేర్ చేసినప్పుడు మనకి VPC ఎండ్ పాయింట్స్ అన్నమాట. మీకు దానికి దీనికి ఏంటి వ్యత్యాసం, ఎలా ఉంటుందో అది మనం రేపు డిస్కస్ చేస్తాం మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ డౌట్స్? హలో హర్ష, క్లాస్ అంతా క్లియర్గా ఉంది కానీ ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి గూగుల్ అకౌంట్ క్రియేట్ అవుతలేదు హర్ష. ఎర్రర్ వస్తుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎనేబుల్ ఉంది. ఎర్రర్ అసలు కాంట్ ప్రొసీడ్ అని వస్తుంది సార్. మీరు వేరే కార్డు వాడుకో. ఏ కార్డు వాడుతున్నారు? నా దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉంది, HDFC డెబిట్ కార్డ్ ఉంది హర్ష. నా క్రెడెన్షియల్స్ అన్ని మీకు షేర్ చేయమంటే చేస్తాను ప్లీజ్. ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే నా క్లాసెస్ అన్ని డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. సరే, మీకు కార్డ్ డీటెయిల్స్ నాకు జస్ట్ స్క్రీన్ షాట్ పంపించండి, నేను చేసి పంపిస్తాను. OTP వస్తుంది, OTPలో చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే సార్, ఓకే. తర్వాత స్క్రీన్ షాట్ పంపించండి. ఇప్పుడే పంపిస్తాను. చెప్పండి. గోదావరి ప్రాజెక్ట్స్ లిమిటెడ్. మీ పేరు గోదావరినే పడుతుందండి, గోదావరి ప్రాజెక్ట్స్. నేను అజయ్ అండి. చెప్పండి అజయ్. అది ఆఫీస్ నుండి లాగిన్ అలా వచ్చేసింది. చెప్పండి, ఏమైనా క్వశ్చన్ ఉందా? అది యాక్చువల్ గా ఇది క్లాస్ నోట్స్ షేర్ చేశారు సార్ మీరు? ఏం చేయలేదండి యాక్చువల్ గా, ఎందుకంటే అక్కడ ఇంకా ఏం చేయలేదు కదా. నేను మీ ముందే అంతా కాపీ చేసి పేస్ట్ చేశాను అక్కడ మీకు. సో షేర్ చేసారో నాకు రాలేదు అనుకుని. లేదు, ఎవరికి చేయలేదు ఇంకా. నేను ఏదైనా ఒక పెద్ద టాపిక్ చెప్దాము, పెద్ద టాపిక్ చెప్తే ఎట్లా VPN టాపిక్ అది వస్తే వస్తుందని చెప్పొచ్చు మీకు, అందుకని. ఓకే ఓకే సార్. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. మిగతా వాళ్ళు నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను, రేపు మాట్లాడదాం. మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు.